నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. యూట్యూబర్ జోసఫ్ రావణ్ ప్రకాశ్ రాజ్ వివాదంపై వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గారు ఏం మాట్లాడినారు ఏమనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. జోసఫ్ రావణ్ ఇతను హిందూ మతాన్ని, హిందూ దేవులను, అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడంపై విజయసాయిరెడ్డి గారు చాలా తీవ్రంగా విమర్శించారండి. ఈ సోషల్ మీడియాలో ఈ సంచలన కామెంట్స్ చేశారు. అట్లాగే ఇతను ప్రకాశ్ రాజ్ వివాదంపై కూడా విజయసాయిరెడ్డి గారు గట్టిగానే మాట్లాడినారు. ఏమరంటే ఈ రావణ్ ప్రకాశ్ రాజ్ వివాదంపై మన విజయసాయిరెడ్డి గారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రావణ్ ప్రకాశ్ రాజులు ఎక్కడి నుండి పుట్టుకొచ్చున్నారని, వారికి మద్దతిస్తున్నది ఎవరని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. మత విధ్వంసాలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, హిందూ మతాన్ని విమర్శించే వాళ్ళను, హిందూ మతం మీద తీవ్ర వ్యాఖ్యలు చేసేవారిని కఠినంగా శిక్షించాలి. ప్రకాశ్ రాజు అట్లే జోసఫ్ రావణ్ను కఠినంగా వ్యవహరించాలని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారండి. విజయసాయిరెడ్డి గారు కామెంట్లు చూసుకుంటా పోతే దీని వెనకాల ఎవరుండారు, దీని పరిస్థితి ఏమి అనేది కూడా విజయసాయిరెడ్డి గారు గట్టిగానే కౌంటర్ ఇచ్చారండి. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదంగా మారిన రావణ్ జోసఫ్ వ్యవహారంపై ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది. ఈ రాజకీయంగా వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం వైసీపీ చేస్తున్న సంగతి తెలిసింది. ఈ తరంలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసఫ్ రావణ్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హిందూ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కించపరిచేలా వ్యవహరిస్తున్న వీరి వెనుక అసలు ఎవరున్నారని కూడా ప్రశ్నించారు. ఇతను సపోర్ట్ చేసేవాళ్ళు ఎంత మూర్ఖులు, దీనికి వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు ఇస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందేనని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. ఇలాంటి పార్టీని నమ్మి ప్రజలు మోసపోకండి. వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ ఉండడం వల్ల రాష్ట్రానికి చాలా నష్టం అనేది కూడా విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి జోసఫ్ అతనికి హిందువు మతాన్ని, హిందూ దేవులను, ప్రజానాయకులను వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని అవుతే ఎంత మాట్లాడినారండి. ఆయన నోట్లో పవన్ కళ్యాణ్ నోట్లో అని స్టాప్ చేశాడు. అంటే ఇతనికి ఉండే అంత, జోసఫ్కు ఉండే అంత మాటలు చూడండి. యూట్యూబర్ అంటే ఉండొచ్చే కానీ మళ్ళీ ఇంత అద్దుమానంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఏ రాజకీయ నాయకుడు కూడా ఉన్నారండి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో మనకెందుకు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ పని చేయట్లేదు, ప్రజల్లో ఈ రావట్లేదు అంటే దానికో లెక్క ఉంటుంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా తన మీద దాడి చేయడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకూలంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారండి. అలాగే విజయసాయిరెడ్డి గారు జోసఫ్ రావణ్కి ప్రకాశ్ రాజ్ సమర్థించడం, ప్రకాశ్ రాజ్ వెనకాల ఎవరుండారు, జోసఫ్ వెనకాల ఎవరుండారు, వైసీపీ పార్టీ వీళ్ళను సమర్థించడం అత్యంత దురదృష్టకరం అనేది కూడా విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారండి. సమాజంలో ఇలాంటి మతపరమైన విధ్వంసాలు రేకిస్తున్న రావణ్ ప్రకాశ్ రాజ్ల చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించడం అత్యంత దురదృష్టకరమని, ఇది ముమ్మాటికి హిందుత్వంపై జరుగుతున్న దాడేనని విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ విద్వేషపూరిత ధోరణిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా సాగుతున్న ఇటువంటి వికృత భావాలను కేవలం సాధారణ వ్యాఖ్యలుగా కొట్టిపారేయలేమని విజయసాయిరెడ్డి గారు చెప్తున్నారు. వీటిని ఒక రకమైన మతపరమైన ఉగ్రవాదంగానే పరిగణించాల్సి ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో శాంతి భద్రతలు భంగం కలిగిస్తూ హిందూ సనాతన ధర్మంపై దాడికి దిగుతున్న ఇలాంటి శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా విజయసాయిరెడ్డి గారు హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ ఇట్లాంటి వాళ్ళని సమర్థించడం చాలా దురదృష్టకరమని, ఇట్లాంటి పార్టీ వల్ల సమాజానికి కీడని విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మీద తీవ్రంగా వ్యాఖ్యానం చేశాడండి.
ఎందుకంటే ఇట్లా ప్రకాశ్ రాజ్ను కానీ జోసఫ్ రావణ్ల లాంటి వాళ్ళను వైఎస్ఆర్సీపీ డబ్బులు ఇచ్చి వాళ్ళతో ఇలా మాట్లాడిస్తుందని అందరికీ తెలుసండి. ఎందుకంటే నెల నెల పేమెంట్ తీసుకుంటూ వైఎస్ఆర్సీపీ చేతిలో చాలామంది ఉన్నారు. మన తెలంగాణలో కూడా కొంతమంది జర్నలిస్టులు డబ్బులు తీసుకుంటూ ఇక్కడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. మీరు జర్నలిస్ట్ ఉంటే జర్నలిస్టుగా చేసుకోవచ్చే కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మనకెందుకు? చంద్రబాబు నాయుడు గారు సరిగా డెవలప్ చేయలేదు, ఈయన ఇట్లా చేస్తున్నారు చెప్పండి, పర్వాలేదు. పవన్ కళ్యాణ్ గారు పరిపాలనలో లోపాలు ఉంటే హెచ్చరించండి, కానీ వ్యక్తిగతంగా వాళ్ళ జీవితంలో జరిగిన కుటుంబ సభ్యుల గురించి మనకెందుకు? ఏ రాజకీయ నాయకుడిని అయినా సరే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే హక్కు మనకు లేదు. వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ ఇష్టము. రాజకీయ నాయకులుగా వాళ్ళు చేసే పరిపాలనలో లోపాలున్నా, ప్రజలకు ఏదైనా ఇబ్బందులున్నా, ప్రజలకు నష్టం చేస్తున్నారంటే ఆ నష్టాలను ఎలిగి చూపించటంలో తప్పు లేదు. కానీ వాళ్ళ హిందువుల దేవాలయం మీద, హిందువు మతం మీద, హిందువులు దేవతామూర్తుల మీద దాడులు చేస్తూ ఉంటే హిందువులు కానీ ఎవరు కూడా వాటిని సమర్థించరు. కానీ ఒక వైఎస్ఆర్సీపీ మటుకే ఇట్లాంటి వాటిని సమర్థిస్తుంది. వైఎస్ఆర్సీపీకి హిందువులంటే పట్టదు, హిందూ దేవాలయం అంటే నచ్చదు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే అది ఏముందిలే, అది చేస్తే ఇది చేస్తే పోతుంది, ఏం నష్టమైంది అని మాట్లాడినాడు కొడాలి నాని. ఇట్లాంటి కొడాలి నాని లాంటి వాళ్ళు ఉండబట్టే వైఎస్ఆర్సీపీ 11 సీట్లు వచ్చినాయి. ఇంకా కొడాలి నాని మాట వింటే లాస్ట్కు 11కు ఒకటే వచ్చే ఉద్దేశం ప్రజలు ఇస్తారు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ ఇట్లాంటి జోసఫ్ రావణ్ లాంటి వాళ్ళను, ప్రకాశ్ రాజ్ లాంటి వాళ్ళను, ఇట్లా హిందువు మతం మీద, హిందువుల దేవాలయం మీద, ఏ దేవుడి మీద అయినా సరే వ్యక్తిగతంగా ఎవరు కూడా చేయకూడదు. ఏ దేవుడైనా సరే మనకు మాట్లాడే హక్కు, రైట్స్ మనకు లేవు. ఎవరు దేవుడు వాళ్ళకు ముఖ్యం, ఎవరు మతం వాళ్ళకు ముఖ్యం. ఒకరి మతాన్ని కానీ ఒకరి దేవుళ్ళని కానీ ఏ దేవుడిని కూడా విమర్శించే హక్కు ఎవరికీ ఉండదు. కానీ జోసఫ్ రావణ్ చేసే ఈ కుటిల దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రతినిధులు టీవీలలో కూర్చొని, డిబేట్లలో కూర్చొని రావణ మంచోడు, రావణ మీద ఇట్లా ఉప్మా చట్టాలు పెడుతున్నారు, ఇడ్లీ చట్టాలు పెడుతున్నాడు అంటున్నాడు గుట్కా నాని, కొడాలి నాని, గుట్కా నాని. ఈసారి నిన్ను ప్రజలే కొడతారు, ఎవరు కొట్టాల్సిన పనిలే. ఇట్లాంటి వాటిని నువ్వు ప్రోత్సహిస్తే, హిందూ దేవుళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటే దాడి చేసిన వాడిని నువ్వు సమర్థిస్తున్నావంటే నీలాంటి మూర్ఖుడు ఇంకొకడు లేడు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కొడాలి నాని గుర్తుపెట్టుకో. కానీ విజయసాయిరెడ్డి గారు కఠినంగా వివరించండి. ఇలాంటి సనాతన ధర్మంపై దాడికి జరుగుతున్న ఇలాంటి శక్తుల పట్ల కఠినంగా వివరించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిమాణాలు ఉంటాయని కూడా హెచ్చరించారు. రావణ్ కానీ ప్రకాశ్ రాజ్ను కానీ ఎవరు కూడా సమర్థిస్తే అంతంత మూర్ఖులు ఎవరు ఉండరు. ఇలాంటి వాళ్ళకు చట్టం కఠినంగా శిక్ష వివరించాలనేది కూడా చెప్తున్నారు. శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా వివరిస్తున్న ఇటువంటి వ్యక్తులకు కేవలం చట్టం వేసే శిక్షలు మాత్రమే సరిపోవని, సమాజం కూడా వీరిని పూర్తిగా ఎలివేసి తగిన బుద్ధి చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి మత విద్వేషాలు రేపుతున్న వారిపై తక్షణమైన కఠిన చట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా విజయసాయిరెడ్డి గారు హెచ్చరిస్తున్నారండి. ఇట్లాంటి మతపరమైన ఉగ్రవాదంగా పరిగణించాలని, ఇతనికి ఉపా చట్టం అనేది మంచిదని, ఇలాంటి వాళ్ళకు సమాజము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి కూడా ఇట్లాంటి ప్రకాశ్ రాజు, రావణ్ లాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని, హిందూ సనాతన ధర్మంపై దాడికి దిగుతున్న ఇలాంటి శక్తులను కఠినంగా వివరించకపోతే సమాజమే దెబ్బతింటుందని విజయసాయిరెడ్డి గారు, అట్లాగే వైఎస్ఆర్సీపీ గురించి కూడా ఇట్లాంటి నీచమైన పార్టీ హిందువులకు మనోభావాలకు వ్యతిరేకంగా ఈ వైఎస్ఆర్సీపీ ఉంటుందని, దీనికి వైఎస్ఆర్సీపీకి కూడా ప్రజలు రాను ఇంకా బుద్ధి చెప్తారనేది కూడా విజయసాయిరెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.